ద లాస్ట్ లీఫ్. ద లాస్ట్ లీఫ్ అంటే ఏంటి? లాస్ట్ అంటే ఏంటి? చివర. లీఫ్ అంటే ఆకు. సో చివరి ఆకు ఏదైతే ఉందో, చివరిగా ఏదైతే ఒక ఆకు మిగిలిపోయిందో దాని గురించి టోటల్ టాపిక్. ద లాస్ట్ లీఫ్ ఆథర్ ఓ హెన్రీ. అతను పుట్టిన డేట్ 1862 సెప్టెంబర్ 11 అండ్ డైడ్. ఎప్పుడు చనిపోయారు అంటే జూన్ 5th 1910. సో ఓ హెన్రీ అనే వ్యక్తి అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్ అండ్ ఇతని బర్త్ ప్లేస్ వచ్చేసి నార్త్ కరోలినా. ఇతని మ్యాక్సిమం స్టోరీస్ ఎలా ఉంటాయి అంటే ఎండింగ్లో ట్విస్ట్స్ ఉంటాయి, అలానే ఫన్నీగా ఉంటాయంట. ఈ లెసన్ ఏదైతే ఉందో లాస్ట్ లీఫ్, దాన్ని ఎప్పుడు పబ్లిష్ చేశారు అంటే 1907. ద లాస్ట్ లీఫ్ టాపిక్లో మొత్తం సమరీ కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ 3 పర్సన్స్ గురించి టోటల్ సమరీ అంతా. మరి వాళ్ళు ఎవరు అంటే జాన్సీ, ష్యూ, బెహర్మ్యాన్. ఈ 3 పర్సన్స్ ఒకే బిల్డింగ్లో ఉంటారు. అదొక పెద్ద ఓల్డ్ హౌస్. ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో బెహర్మ్యాన్ ఉంటారు, అలానే థర్డ్ ఫ్లోర్లో జాన్సీ, ష్యూ కలిపి ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో ఎవరు ఉంటారో మనకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెహర్మ్యాన్ గురించి కనుక చూసుకున్నట్టయితే అతను ఒక ఓల్డ్ పర్సన్, డ్రంక్డ్ పర్సన్, అలానే ఫ్యూచర్లో మాస్టర్ పెయింటర్ అవ్వాలని అనుకుంటాడు, బట్ చాలా మంచి పర్సన్. జాన్సీ అండ్ ష్యూ ఇద్దరు థర్డ్ ఫ్లోర్లో ఉంటారని చెప్పాను కదా. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, అలానే కో ఆర్టిస్ట్స్ కూడా. ష్యూ అనే అమ్మాయి చాలా మంచి ఫ్రెండ్ జాన్సీకి. తను ప్రతి ఒక్క విషయంలో చాలా కేర్ టేకర్ జాన్సీ విషయంలో. ఎవరైతే జాన్సీ ఉన్నారో తను ఏంటి అంటే తను కూడా మంచిదే, కాకపోతే తనకి నెగిటివ్ థాట్స్ అనేది చాలా ఎక్కువ. అంటే ఏదో జరిగిపోతుంది అని ఒక నెగిటివ్ థాట్ అనేది చాలా ఎక్కువ. తను ఒక డిసీజ్డ్ మైండ్. జాన్సీకి ఏంటి అంటే ఎప్పుడు బెడ్ చివరన పడుకోవడం అంటే చాలా ఇష్టం అంట. తను విండో నుండి ఒక పాదుని ఎప్పుడు చూస్తూ ఉంటుంది. జాన్సీకి ఊపిరితిత్తుల నుండి ఒక వ్యాధి వచ్చింది, అందుకే ఎప్పుడు నల్లగా ఉంటుంది. ష్యూ అనే ఒక పర్సన్ ఆల్వేస్ గుడ్ క్యారెక్టర్ అండ్ ఆల్వేస్ పాజిటివ్ మైండ్ ప్లస్ పాజిటివ్ థాట్స్. జాన్సీని చాలా బాగా చూసుకుంటుంది అంట. ఎప్పటిలాగానే ఒకరోజు ఏమైంది అంటే జాన్సీ బెడ్ చివరన పడుకొని ఒక ట్రీని చూస్తుంది. అది ఏంటంటే అదొక పాదు. ఆ పాదుకి అన్ని ఆకులు రాలిపోయాయంట, ఓన్లీ మిగిలిపోయింది ఒకటే ఒక ఆకు. సో తను ఏమనుకుంటుందంటే, తనకు చెప్పాను కదా నెగిటివ్ థాట్స్ అనేది బాగా ఎక్కువ, ఏదో జరిగిపోతుంది అని. తను ఏమనుకుంటుంది అంటే ఒక్క ఆకు ఏదైతే ఉందో ఆకు రాలిపోతే నేను చనిపోతాను అని అనుకుంటుంది. ఇదంతా వాళ్ళ ఫ్రెండ్ ష్యూకి చెప్తుంది. ఇది ఒకటే ఇంకా లీఫ్ మిగిలింది, ఇది కనుక రాలిపోతే నా జీవితం కూడా ఇంకా అయిపోయినట్టే అని చెప్పి చెప్తుంది. ష్యూ అంటుంది, నీకేమైనా పిచ్చా ఏంటి, ఎందుకు అలా నెగిటివ్ థాట్స్లో ఉంటావు, అలా నెగిటివ్ థాట్లో ఉండకూడదు, పాజిటివ్ థాట్స్లో ఉండు అని చెప్పి చెప్తుంది. నీకేం కాదు, మేమంతా ఉన్నాం కదా, ఆ నెగిటివ్ థాట్ నుండి బయటకు రా అని చెప్తుంది. జాన్సీకి ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్స్ కూడా అవుతుంటాయి. సో డాక్టర్ ఏమన్నారు అంటే, నువ్వు ఏదైతే మెడిసిన్ ఉందో ఆ మెడిసిన్ని పాజిటివ్ మైండ్తో వాడు, నీకేదో అయిపోతుంది ఎందుకులే అన్నట్టు వాడడం కాకుండా నాకేం కాదు ఈ మెడిసిన్ యూజ్ చేస్తానన్నట్టు పాజిటివ్ మైండ్లో ఆలోచించి వాడు అని అంటారు. కానీ ఏమేం చేస్తుంది, మెడిసిన్ వేస్తుంది బాగానే ఉంది, కానీ ఎప్పుడూ నెగిటివ్ థాట్లోనే ఉంటుంది, నాకేదో అయిపోతుంది అని. సో డాక్టర్ ఏమన్నారు అంటే, నువ్వు ఇలానే నెగిటివ్ థాట్లో ఉంటే ఎక్కువ కాలం బ్రతకవు అని చెప్పేశారు. షూ ఏం చేస్తుంది అంటే ఇదంతా చూసి ఆమె జాన్సీ గురించి బెహర్మ్యాన్కి చెప్తుంది. జాన్సీ ఇంత సఫర్ అవుతుంది, తను ఇంత నెగిటివ్ థాట్లో ఉంది, తన్నే మీరే ఎలానైనా చేంజ్ చేసి తన మైండ్ని చేంజ్ చేసేటట్టు చేయండి, ఆ విషయంలో నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి చెప్తుంది ష్యూ. అతను బెహర్మ్యాన్ అంటారు, సరే అమ్మ నా వంతు తోచింది నేను చేస్తాను అని చెప్పి చెప్తారు. సో రోజులు గడిచిపోతున్నాయి, ఆ లీఫ్ అనేది ఇంకా అలానే ఉంది, ఒక్క ఆకు ఏదైతే మిగిలిపోయిందో అది ఇంకా అలా పాదుకి అలానే ఉంది. వీళ్ళకేమో టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ జాన్సీ పడుతున్న బాధను చూసి, తన స్ట్రగ్లింగ్ చూసి వీళ్ళకి కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. ఆకు నిజంగా పడిపోతే జాన్సీ చనిపోతుందేమో అని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఒకరోజు చాలా పెద్ద వర్షం, గాలి కూడా విపరీతంగా వీస్తుందంట. సో అంత గాలికి ఆ వర్షానికి ఆకు పడిపోతుందేమో, రాలిపోతుందేమో అని చెప్పి తను ఆ రాత్రంతా అలానే చూస్తూ ఉంటుంది. తనతో పాటుగా అంత ధైర్యంగా ఉన్న షూకి కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అమ్మో నిజంగా రాలిపోతే ఆకు నా ఫ్రెండ్ లైఫ్ పోతుందేమో, తను చనిపోతుందేమో అనక నెగిటివ్ మైండ్ తనకు కూడా వచ్చేసింది. అంటే భయపడుతుంది అనమాట, నిజంగా చనిపోద్దేమో అని. ఈ గాలికి వర్షానికి ఆకు ఎలా అయినా పడిపోద్ది అని జాన్సీ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈ జాన్సీ అండ్ షూ చూసి చూసి పడుకుని పోతారంట. పడుకుని పోయాక ఏమవుతుంది అంటే ఇదంతా
బెహర్మెన్ అబ్జర్వ్ చేస్తారు, ఆ ఓల్డ్ పర్సన్ అబ్జర్వ్ చేస్తారు. ఇంత గాలి వర్షం పడుతుంది కదా, నిజంగా ఆకు రాలిపోతే అమ్మాయి లైఫ్ పోతుందేమో, అసలే చాలా చిన్నపిల్ల కదా, తన లైఫ్ పోతే ఎలా అని చెప్పి అతను ఆలోచిస్తారు. ఆలోచించి ఏం చేస్తారు అంటే నైట్ అంతా వర్షంలో, అంత పెద్ద వర్షంలో, అంత పెద్ద గాలిలో అతను ఏం చేస్తారు అంటే ఏదైతే పాదు ఉందో దానికి ఇతను ఆర్టిఫిషియల్ పెయింట్ వేస్తారు. ఒక ఆకులాగా ఆర్టిఫిషియల్ పెయింట్ వేస్తారు. ఆల్రెడీ అక్కడ ఒక ఆకు ఏదైతే ఉందో అది రాలిపోతుంది, కానీ విషయం వాళ్ళకి తెలియదు. తనకి తెలిస్తే తన లైఫ్ పోతుందేమో అని చెప్పి, తనకి హోప్స్ పోతాయేమో అని చెప్పి ఇతను ఏం చేస్తారు, ఒక ఆర్టిఫిషియల్ లీఫ్ని డ్రా చేస్తారు, పెయింట్ వేస్తారు. అది చూడడానికి చాలా నిజంగానే ఆకేమో అనుకుంటారు. అతనికి కూడా న్యూమానియా అనక జబ్బు ఉంది, కానీ ఆ పాపకి ఏదైతే అమ్మాయి ఉందో తన హోప్స్ ఎక్కడ పోకూడదు, లైఫ్లో చిన్నదాయి అని చెప్పి తన కోసం ఆలోచించి అంత న్యూమానియా ఉన్నా సరే ఆ వర్షంలో తడుస్తూ ఆకుని పెయింట్ వేస్తారు. మార్నింగ్ లేచి చూసేసరికి జాన్సీ అండ్ షూ ఆ లీఫ్ అనేది పడిపోకుండా అలానే ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు అలా అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ ఆ లీఫ్ అనేది పడిపోయింది, అది ఆర్టిఫిషియల్ లీఫ్. సో ఆకు ఇంకా పడిపోలేదు, ఇంత పెద్ద వర్షం గాలిలో కూడా ఆకు పడిపోలేదు. అలాంటిది తను ఒక ఆకే అంత ఫైట్ చేసింది, అంత గాలి వర్షంతో, నేను ఒక హ్యూమన్ని, మరి నేనెంత ఫైట్ చేయాలి నా ప్రాణంతో అని తనకంటూ ఒక హోప్ వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ వస్తారు, తన్ని చెకప్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అంతా బాగుంది, సో నువ్వు ఇంకా ఎక్కువ డేస్ బ్రతికే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ మెడిసిన్స్ వాడు, అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అని చెప్తారు. ఈ డాక్టర్ ఎవరైతే వచ్చారో ఆమె బెహర్మెన్ దగ్గరికి కూడా వెళ్తుంది. బెహర్మెన్కి వెళ్ళి చెక్ చేద్దాం అన్నప్పటికీ అతను చనిపోయి ఉంటారు. అతను చనిపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది, అతను ఒక ఓల్డ్ పర్సన్, రాత్రంతా వర్షంలో అలానే తడుస్తూ పెయింట్ వేశారు. ఓకేనా, అండ్ అతనికి కూడా న్యూమానియా అనే ఒక వ్యాధి ఉంది. సో ఇవన్నీ అతను తట్టుకోలేక చనిపోయారు. చివరికి ఇదంతా ఆర్టిఫిషియల్ లీఫ్ అని షూకి అయితే తెలిసిపోయింది. వీళ్ళిద్దరూ జాన్సీ అండ్ షూ చాలా బాధపడతారు. అయ్యో ఎందుకు ఇలా అయ్యింది, అంత మంచి పర్సన్ ఎందుకు చనిపోయారని చాలా బాధపడతారు. బెహర్మెన్ డ్రీమ్ ఏదైతే ఉందో ఒక మాస్టర్ పెయింటర్ అవ్వాలి అని, ఆ డ్రీమ్ని కూడా సాక్రిఫైస్ చేస్తాడు ఆ అమ్మాయి కోసం. ఎందుకంటే తన లైఫ్లో చాలా చిన్నది, తను ఇంకేం అనుభవించలేదు, తను అన్నీ చూసేసా, తనకంటూ ఒక లైఫ్ ఉండాలి అని చెప్పి ఇదంతా చేస్తాడు. మొత్తానికి తన డ్రీమ్ కూడా అతనికి తెలియకుండానే సక్సెస్ అవుతుంది. పెయింటింగ్ ద్వారా అతను ఒక బెస్ట్ మాస్టర్ పెయింటర్గా పేరు తెచ్చుకుంటాడు. సో దీని ద్వారా జాన్సీకి తెలిసింది ఏంటి, బాగా అర్థమైంది ఏంటి అంటే, హోప్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పవర్ ఆఫ్ మెడిసిన్. రోగం ఉండొచ్చు కానీ హోప్ ఉండాలి, అప్పుడే మెడిసిన్ కూడా పనిచేస్తుంది అని అర్థమైంది. మరి ఈ స్టోరీ అంతా విన్నారు, బాగానే ఉంది. మరి స్టోరీ మోరల్ ఏంటి, హోప్ అనేది ఉండాలి. హోప్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పవర్ ఆఫ్ మెడిసిన్. అండ్ సూపర్స్టిషియస్ ఉండకూడదు, మూఢనమ్మకాలు ఉండకూడదు. ఇప్పుడు జాన్సీ చూడండి, మూఢనమ్మకం పెట్టుకుంది చనిపోతానేమో, ఆకు రాలిపోతే అని, అది అస్సలు ఉండకూడదు.